హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి ఫేస్బుక్ లైవ్ ద్వారా మరి మీ యొక్క గృహాల్లోకి రావడానికి ప్రభు ఎంతో కృప చేశారండి. మరి గడిచిన వారం నుంచి ఈ వారం వరకు కూడా దేవుడు ఎంతో మనల్ని కాచి కాపాడుతూ నడిపిస్తున్నారు. దానిని బట్టి దేవుని నామానికే మహిమ, దేవుని నామానికే ఘనత. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మీ అందరి కొరకు ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటలకి అలాగే సాయంకాలం 7:30 గంటలకి మీ అందరి కొరకు, కుటుంబాల కొరకు, సంఘంలో ఉన్న బిడ్డలందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రార్థన ద్వారా గొప్ప మేలు దేవుడు చేస్తూ ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. మరి ఎవరు కూడా అటు ఇటు తిరగకుండా చక్కగా బైబిల్స్, ఆ నోట్ ప్యాడ్స్ తీసుకుని కూర్చోండి. చక్కగా మనం దేవుని సన్నిధిలో సాగుదామని ప్రభు పేట మీకు తెలియపరుస్తున్నాం. అందరూ కూడా మేము పాటలు పాడుతున్నాడు మాతో పాటు ఏకీభవించి చప్పట్లు కొట్టి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. సర్వశక్తి కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి నాయన మీ పాదాల దగ్గరికి ఈ కృపా సింహాసనం వస్తూ ఉన్నాం. ఫేస్బుక్ లైవ్ ద్వారా ఇప్పుడు తర్వాత కూడా చూసే బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధి మాకు కావాలి. ఫాదర్, వి నీడ్ యువర్ ప్రెజెన్స్ లార్డ్. హోలీ స్పిరిట్, వి వెల్కమ్ యూ. వితౌట్ యూ వి కెనాట్ డూ ఎనీథింగ్ లార్డ్. హోలీ స్పిరిట్, వి వెల్కమ్ యూ. హోలీ స్పిరిట్, వి వెల్కమ్ యూ. పరిశుద్ధాత్మ ప్రతి గృహంలోకి మీరు రండి. ఇదిగో నా ఈ యొక్క లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డ గృహాల్లో తాకండి, స్పందించండి. పరిశుద్ధాత్మ మీరు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపు చేసేసారు. అయ్యా, ఈ యొక్క లైవ్ ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా కొన్ని ఆత్మలు సంపాదించే బాధ్యత, ధన్యత మాకు దయచేయండి. ఈ నామానికి మహిమ తెచ్చుకోవాలి. పరిశుద్ధాత్మ నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు చెల్లిస్తూ మీరు మేము కలిసి యేసయ్య నామాన్ని మహిమపరచుకొని పరిశుద్ధాత్మ మీరు అడుగుతున్నాం. మాతో రండి, నడిపించండి, సహాయం చేసి ఈరోజు వర్తమానం ద్వారా అనేక పాటల ద్వారా జీవితాలు అనేటువంటి గొప్ప కార్యాలు పొందడానికి యేసుక్రీస్తు నామమున వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పాటలు పాడుకుందామండి, పాటలు పాడుకుందాం. స్తుతులందుకో
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో పాట పాడుకుని అందరూ కూడా సంతోషించి దేవుని సన్నిధిలో మరి పాటలు పాడి దేవుని నామాన్ని మహింపడి అందరూ కూడా చప్పట్లు కొడుతూ చక్కగా మీ ఇళ్లల్లో, మీ ఇంట్లో ఉన్నప్పుడు మీరు కూడా చప్పట్లు కొట్టండి. చక్కగా దేవుణ్ణి ఆరాధిద్దామని ప్రభుపేట మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకో పాట పాడుకుందాం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అందరూ కూడా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నాదలున్నను ఈ బంధులైనను, ఎంత కష్టము వచ్చినా, నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను ఈ బంధులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, ఆమేన్, హల్లెలూయా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనా,
హల్లెలూయా. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ విధంగా దేవుని సన్నిధిలో ఆరాధించడానికి, స్తుతించడానికి మరి దేవుడు మనకిచ్చిన ఈ కృప, నిజంగా ఆన్లైన్లో ఈ విధంగా ప్రభుని ఆరాధించడానికి, స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి మరొకసారి మనం అందరం కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మీ గృహాల్లో ఉన్న మీరందరూ కూడా చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. ఇంకో పాట పాడుకుందాం దేవుని సన్నిధిలో, ఇంకో పాట పాడుకుందాం సంతోషంగా, ఇంకో పాట పాడుకుందాం. అందరూ కూడా సంతోషంగా దేవుని ఆరాధిద్దాం. పరిస్థితుల వైపు చూడవద్దు, దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేనిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. రోగాలు లయమైపోయెను, తన చూపుతో దెయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దెయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, తన మాటను ప్రకృతిని శాసించినవాడు. నీతిపై తీరిగా నడిచినవాడు, నీతిపై తీరిగా నడిచినవాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. తన శాంతినే పంచిపెట్టిన శాంతి
శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త అంతే గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా పీతైనా తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా పీతైనా దేవుడు లేడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఓ ఆలోచనకర్త ఓ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు పాటలు పాడి దేవుని నామాన్ని మనం మహింపరచాం. అందరు కూడా మరి కళ్ళు మూసుకొని దేవుని సందులో కొన్ని నిమిషాలు, ఎందుకంటే మార్చి 22వ తారీఖు నుంచి మనందరం కూడా లాక్డౌన్లో ఉన్నాం. మరి మందిరాల్లో కలవకుండా ఎవరి గృహాల్లో వారు ఆరాధించడానికి దేవుని దయ వల్ల మనకి టెక్నాలజీ ఇచ్చి దేవుడు ఎవరి గృహాల్లో వారు ఆరాధించడానికి స్తుతించడానికి ప్రభు మనకి ఈ ధన్యత ఇచ్చారు. దీనిని బట్టి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు నిజంగా ఈ టెక్నాలజీ ఇవ్వడం ద్వారా ఈ విధంగా అయినా సరే మీ గృహాల్లోకి రావటానికి ప్రభు ఎంతో కృప చేశారు. నిజంగా దానిని బట్టి ప్రభుకి ఎంతో మరి వందనాలు. దేవుని నామానికి మహిమని ప్రభు పేట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మరి ప్రతి వారు కూడా ఈ విధంగా దేవుని సన్నిధిలో మరి ఆరాధించడానికి మార్చి 22 నుంచి మరి ఇవాళ మే 24 వరకు మరి ఈ నెలాఖరు వరకు మనకు లాక్డౌన్ ఉంది. ఆ తర్వాత మరి నమ్ముతూ ఉన్నాను ఖచ్చితంగా దేవుడు మరి మందిరాలను ఓపెన్ చేసి మనందరం కూడా దేవుని ఆరాధించడానికి ప్రభు మనకు కృప ఇస్తాడని ప్రభు పేట నేను నమ్ముతున్నాను. ఆయా లీడ్ వాయించండి. ప్రభు మనకి ఇస్తారని నమ్ముతూ ఉన్నాను. కాబట్టి దేవుని సన్నిధిలో మరి ఆ విధంగా దేవుని సన్నిధిలో మనందరం కూడా సాగిపోవాలని ప్రభు పేట మరి తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. మరి దేవుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనల్ని ఎంతో పోషిస్తున్నారు, సంరక్షిస్తున్నారు, కాచి కాపాడుతూ ఉన్నారు. నిజంగా ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. నిజంగా దేవుడు మనకు దొరికినందుకు ఎంతో సంతోషం. ఆయన ప్రజలైనందుకు మనం ఎంతో సంతోషం. అందరూ కూడా కళ్ళు మూసుకుని దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ రబా శీకర మామ్రదిలిర మామ్రసీకర ఓ కరబల రబద రబ శీల రమామ్రదియాల రమాసి ఓ కరబల రమాం తురుబనబ శీకర మాందరబసియ ఓ రిబా కురుమల రమాందరబక శీల రమాందరబసియ. అన్ని భాషలు దేవుని స్తుతించండి, అన్ని భాషలు దేవుని స్తుతించండి. ఎవరు మౌనంగా ఉండవద్దు, ఎవరు అలక్ష్యంగా ఉండవద్దు. ఓ రబ కురుమల రమాందరబక శీల రమాందరబసియ ఓ రిబాల రమాంద్రదే కెరిమల రమాందరబక శీల రదరసియ. ఓ జీవాధిపతి నీకే వందనాలు, జీవాధిపతి నీకే వందనాలు. ఓ మహాగణుడా నీకే వందనాలు, మహోన్నతుడా నీకే వందనాలు, సర్వోన్నతుడా నీకే వందనాలు, సర్వాంతర్యామి నీకే వందనాలయ్యా.
హల్లెలూయా వందనాలు 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 వందనాలు. ఓ రాజానికే వందనాలు వందనాలయ్యా వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ రబబబ శీరమామ్రకుల రోమాందరబస్. ఓ రిబాలరమసి కరబలరబదరసి. ఓ దరబసి కరదరబసి కర. హల్లెలూయా హల్లెలూయా ఓ హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ రబసి కరమలరబదరసి. ఓ రిబా కరమందరబసి కరదరబసి. Thank you Lord, thank you Lord. Hallelujah, hallelujah, hallelujah. Glory, hallelujah, hallelujah, hallelujah. Jesus, hallelujah, 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 hallelujah. Stotra, 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 stotra. Hallelujah, 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 hallelujah. Glory, hallelujah, hallelujah, hallelujah. Stotra, 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 hallelujah, hallelujah. stotra, stotra. ఓ రబషబ కరమందరు. Jesus, hallelujah, 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 hallelujah. hallelujah, hallelujah. Glory, Oh, hallelujah, 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 hallelujah. hallelujah. Stotra, స్తోత్రం 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 స్తోత్రం. hallelujah, 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 హల్లెలూయా hallelujah, హల్లెలూయా hallelujah, హల్లెలూయా hallelujah. హల్లెలూయా. Glory, ఓ hallelujah, హల్లెలూయా hallelujah, హల్లెలూయా. స్తుతించండి hallelujah, స్తుతించండి. ఎవరు మౌనంగా hallelujah. ఉండవద్దు. స్తుతి, స్తుతించండి స్తుతి, స్తుతించండి. స్తుతి, ప్రభుని స్తుతి, స్తుతిద్దాం స్తుతి, ప్రభుని స్తుతి, స్తుతిద్దాం. స్తుతి, నోరు తెరిచి స్తుతి. దేవుని స్తుతిద్దాం. స్తోత్రం, దేవుడు మనకు స్తోత్రం, నోరు స్తోత్రం, తెరిచి స్తోత్రం, స్తుతించడానికి స్తోత్రం, సంఘానికి స్తోత్రం, స్వరూపాన్ని స్తోత్రం. Glory, hallelujah, 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 hallelujah. Oh Jesus, hallelujah, 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 నా hallelujah. స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము. నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పరవశము. నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ కృపయే నా ఆశ్రయము. నీ కృపయే నా ఆత్మకు అభిషేకం. అందరు పాడదామండి, అందరు కూడా. కృపయే నా ఆశ్రయము. నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా జీవనాధారము. నీ కృపయే నా జీవనాధారము. నీ కృపయే నా
నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా అతిశయము. నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా అతిశయము. యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా అతిశయము. నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా అతిశయము. నీవే నీవే నా ఆరాధన. యేసు, నీవే నీవే నా అతిశయం. మరొకసారి అందరూ కొట్టేద్దాం. నీవే నీవే నా ఆరాధన. అయ్యా, నీవే మా బలం, నీవే నీవే నా అతిశయము. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, 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 hallelujah. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో హల్లెలూయా రబషిల రమానే ఓరియాల రబషే కురబల రబల ఓరియాల రమాందో షియాల రమాందే ఓరియాల రబసో నదరబషే ఓ నమస్తే ములరదే కులరమాకే ఓరియాల రబషమాందే దురదమా ఓ రబషే దరమసులరమా ఓ దరబసే రమాందరబోషియా దరమా ఓ రబల రమాంగంతకే హేల రమాందోషియామందే ఓరియా బాబసే ములరమాందే ఓ రబషే దరషి దరషమా హల్లెలూయా నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును దేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించకనే సాగేదా దేవేను తిరుగా దేవేను తిరుగా నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును యేసు నిన్నే ఆరాధింతును దేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించకనే సాగేదా దేవేను తిరుగా దేవేను తిరుగా నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు నిన్నే పూజింతును దేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి అందరూ పాడతామా అందరూ కూడా లైవ్ చూస్తున్న వారు నిరసించకనే సాగేదా దేవేను తిరుగా దేవేను తిరుగా హల్లెలూయా 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 ఓ హల్లెలూయా 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 థాంక్ యూ లార్డ్ జీసస్
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా ఇదిగో నాయన మా స్తుతుల మీద మీరు ఆశ్రయుడైనందుకు వందనాలు, మా పక్షాలు మీరు ఉన్నందుకు వందనాలు. ఇదిగో నాయన ప్రతి గృహంలో మీ సన్నిధి ఉంచినందుకు వందనాలు, పరిశుద్ధాత్మ మీరు కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు. అయ్యా ఈ ప్రారంభ సమయంలోనే నాయన ఇదిగో ప్రభు మీ సన్నిధి ప్రతి బిడ్డతో మీరు ఉన్నందుకు స్తోత్రం. ఈ నాయన ప్రతి బిడ్డను మీరు కడుగుతున్నందుకు స్తోత్రం, ప్రతి బిడ్డను మీరు లేవనెత్తుతున్నందుకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ రబా షబక రబా దరాయి. హల్లెలూయా. ప్రభువా ఇదిగో ప్రతి గృహంలో మీరు ఉన్నందుకు వందనాలయ్యా, ప్రతి గృహంలో మీ సన్నిధి ఉంచినందుకు వందనాలు అయ్యా. దీన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డతో మీరు ఉన్నందుకు వందనాలు, ప్రతి బిడ్డ పట్ల మీరు గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నందుకు వందనాలు. ప్రభువా ప్రతి బిడ్డను కూడా ఆయన మీ హస్తముల కింద మీ రెక్కల కింద బిడ్డలు ఉంచినందుకు వందనాలు. ఓ రబా షబక రబల రబద రబాసి. ఓ రిబా కురబల రబ ఓలో రోమాంద రబ శిఖర దరసియ. యేసు నామములో ప్రతి బిడ్డకు విడుదల ప్రకటిస్తూ ఉన్నాం, యేసు నామములో ప్రతి బిడ్డకు విడుదల ప్రకటిస్తూ ఉన్నాం. ఓ దరసియ వినామానికి మహిమ తెచ్చుకో, వినామానికే మహిమ తెచ్చుకో. ఓ దరసియ మకరబద వినామానికే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. కేవలం మీ నామమునకే మహిమ, మీ నామమునకే మహిమ. యేసయ్యా ఓ ప్రతి బిడ్డను బలపరచండి, స్థిరపరచు, సహాయం చేయండి. యేసుక్రీస్తు వారికి నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి, కీర్తన భాగాన్ని చదువుకుందాం. మరి మొదటి కీర్తన చదువుకుందాం, మొదటి కీర్తన చదువుకుందాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. మరి ఎవరు కూడా అలక్ష్యంగా ఉండొద్దు. ఇది దేవుని సన్నిధి. ఒకవేళ ఆన్లైన్లో ఉన్నప్పటికి కూడా ప్రభు మనతో, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉంటే వారి మధ్య ఉంటానని సెలవిచ్చారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నేను నమ్ముతున్నానండి, ఖచ్చితంగా ప్రభు మీతో ఉన్నారండి. నేను చూస్తూ ఉన్నాను. నేను మా మాట పలుకుతున్నానంటే అది ఏదో నేను సరదాగా చెప్పడం కాదు. ప్రభు మీతో ఉన్నారండి, ప్రభు మీతో ఉన్నారు, ప్రభు మీతో ఉన్నారండి, ప్రభు మీతో ఉన్నారు. యేసయ్య మీతో ఉన్నారు, మీ కుటుంబాలతో ఉన్నారు, మీతో ఉన్నారు. ప్రతి విషయంలో మీకు సహాయం చేయబోతున్నారని ప్రభు పేట తెలియపరుస్తున్నాను. దిగులు పడవద్దు, అధైర్యపడవద్దు, చింతపడవద్దు. ప్రభు మిమ్మల్ని పోషించగలడు, సంరక్షించగలడు, కాపాడగలడు. నిత్య రాజ్యాన్ని కూడా ప్రభు తీసుకెళ్ళగలడని ప్రభు పేట మీకు నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో మొదటి కీర్తన అందరికీ తెలిసిన కీర్తన చదువుకుందాం. అందరు కూడా చక్కగా మీరు బైబిల్ ఉంటే మీరు కూడా తీసి చదవాలని ప్రభు పేట నేను తెలియపరుస్తూ ఉన్నాను. చదవండి. హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి చూసినట్లయితే ఇక్కడ ఎంత క్లియర్గా ఉంది తెలుసా? మనమంట దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చూసారా? అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. ప్రభు దగ్గర కూర్చునేవారు ఏది చేసినా సఫలీకృతం అవుతారు. అలాగే మరి దుష్టులైతే అలాగుండక గాలికి చెదరగొట్టు పొట్టువలేనుంటారు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలువలేరు. ఓ దుష్టుల మార్గము నాశనముకి నడుపును, నీతిమంతుల మార్గం అంట యెహోవాకు తెలియను. కాబట్టి మీ మార్గాలన్నీ ప్రభుకే తెలుసు. కాబట్టి ప్రభు దగ్గర కూర్చుంటేనే ఆ మార్గాలన్నీ మనకు అర్థమవుతాయి, లేకపోతే మనకు తెలియవని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు పాటల ద్వారా దేవుని నామమును మహింపరిచాం, అలాగే కొంత ఆరాధన చేసుకున్నాం, దేవుణ్ణి మహింపరిచాం, దేవుని స్తుతించాం. ఆరాధన అనేది ఎందుకంటే మనలను ఈ యొక్క శారీరక ఆలోచన స్థితిలోంచి ఒక ఆత్మీయ ఆలోచన స్థితిలోకి మనల్ని నడిపిస్తుంది. ఇట్ విల్ టేక్ యూ ఇన్ స్పిరిచువల్ రిలంలోకి తీసుకువెళ్తుంది. స్పిరిచువల్ రిలంలోకి అంటే ఒక ర్యాకెట్ని ప్రయోగించినప్పుడు అండి, ఆ ర్యాకెట్ని భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి కోల్పోయేంత వరకు ఇంధనం వాడతారు. అది కొంత బరువు తీసుకెళ్ళి కొన్ని వేల టన్నుల బరువుని ఉపగ్రహాలను తీసుకువెళుతున్నప్పుడు ఆ ఇంధనం ఏం చేస్తుందంటే గురుత్వాకర్షణ శక్తిని పోగొట్టి దాన్ని అలాగ పైకి తీసుకువెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత భూమి యొక్క ఆకర్షణ శక్తి కోల్పోతుంది. అప్పుడు దానికి ఇంధనం అక్కర్లేదు, అక్కడ గాలిలో తేలాడుతూ అలాగే మనకు కావలసిన విధంగా ఉంటుంది. అలాగే ఆత్మీయ స్థితిలో కూడా మనము ఈ శరీరం ఎప్పుడు ఈ లోకానికి భూమికి ఎప్పుడు కూడా ఈ యొక్క లోక పరిస్థితులు, లోక తలంపులు, లేకపోతే లోక ఆలోచనలతో ఎప్పుడు ముడిపడి ఉంటుంది. దేవుణ్ణి ఆరాధించేవాడు శరీరంతో దేవుణ్ణి సంతోషపెట్టలేడు. ఎందుకంటే దేవుడు ఆత్మ ఉన్నాడు గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి మనం. కాబట్టి ఆయన ఆత్మస్వరూపి, ఆయన ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి. కాబట్టి ఈ శరీరము ఎంత మాత్రం కూడా దేవుణ్ణి సంతోషపెట్టలేదు. శరీరానికి ఉన్న ఒక నైజం ఏంటంటే మరి ఈ భక్తి విధానం శరీరానికి నచ్చదు, శరీరానికి ఎంత మాత్రం కూడా నచ్చదు, అంటే శారీరక మనస్సుకు నచ్చదు. కానీ ఆత్మీయ మనస్సు ఎప్పుడు ప్రభువుతో ఉండాలని ఇష్టపడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఆత్మ మండలంలోకి, ఆత్మీయ రిలంలోకి మనం వెళ్ళాలి అంటే ఈ స్తుతి ఆరాధన మనల్ని ఏం చేస్తుందంటే ఆత్మీయ స్థితిలోకి మనల్ని ఒక ఇంధనముగా ఉపయోగపడి మనల్ని యొక్క శారీరక గురుత్వాకర్షణ శక్తిలోంచి దేవుని యొక్క ఆత్మశక్తిలోకి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి మనం ఆరాధనలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మనసు ఎటు అటు బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, స్తుతియాగం అర్పించువాడు దేవుణ్ణి మహిమపరచుచున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తుతియాగం అర్పించేవారు దేవుణ్ణి మహిమపరచుచున్నారు. కాబట్టి ఒక యాగం మనం చేసేది, దానివల్ల దేవునికి మహిమ కలుగుద్ది. మనకెవ్వరికి మహిమ రాదు, కానీ ప్రభుకే మహిమ, ప్రభుకే. మన జీవితాల ద్వారా, మన కుటుంబాల ద్వారా, మన బ్రతుకుల ద్వారా, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన నడవడిక ద్వారా యేసయ్యకే మహిమ తేవాలి, కానీ మనకు మహిమ రావడానికి వీలు లేదు. మహిమార్హుడు ఆయనే. మహిమ పొందే పాత్రుడు, లేకపోతే మహిమకు పాత్రుడు ఆయనే అని ప్రభు పేట మీకు నేను ఈ ఉదయకాలం తెలియపరుస్తూ ఉన్నాను. మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని నేను మరి ఆశిస్తున్నాను. నిజంగా ప్రభు మీతో ఉన్నారు, ఖచ్చితంగా ప్రభు మీకు సహాయం చేస్తారు. నేను ఒకటే మాట చెప్తున్నానండి, నమ్మితే ఆయన మహిమను మీరు చూస్తారు. మనం ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న యేసయ్య మీకు సహాయం చేయగలరు. ఈరోజు ఒకవేళ అనారోగ్యంతో ఉన్నా, ఆర్థిక సమస్యలతో ఉన్నా, మానసిక ఒత్తిళ్లతో ఉన్నా ప్రభు మీకు సహాయం చేయగలరని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువుకు మించిన వారి లోకంలో ఎవ్వరు కూడా లేరని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొంత వాక్యాన్ని మనం ఈరోజు చూద్దాం, వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. అందరు కూడా పరిశుద్ధ గ్రంథం ఉంటే అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన మరి ఉదయకాలం మరి జూమ్ అప్లికేషన్లో అలాగే కాన్ఫరెన్స్లో మీరు విన్నారు. ఇప్పుడు ప్రభు ఏ విధంగా మాట్లాడబోతున్న విషయాన్ని కూడా మనం చూద్దాం. ప్రభు సన్నిధిలో సాగిపోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20, 21, 22, 23 వచనాలు చదువుకుందాం. మరి వచనం వెంబడి వచనం స్లోగా చదువుకుంటూ దాన్ని మనం ధ్యానిద్దాం. బైబిల్ ఉన్న వారు తెరండి. ఎఫెసియన్స్ చాప్టర్ 1, 22-23 వర్స్ అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధనలో ఉంటుంది. పేజ్ నెంబర్ వచ్చి 173 అండి. కొత్త నిబంధన గ్రంథంలో ఉంటుంది. మీరు ఒకసారి బైబిల్ తెరిచి చూడాలి. మీ గృహాల్లో మీరు ఉన్నప్పుడు బైబిల్ చూడండి. ఒక 20 నిమిషాలు దేవుని వాక్యాన్ని చెప్తాను. ఆ తర్వాత దేవుని సన్నిధిలో మనం సాగిపోదాం. నిజంగా మీరు చాలా మంచి పని చేశారు. ఈ వాక్యాన్ని కొంతమందికి షేర్ చేయండి, అలాగే కొంతమందికి తెలియపరచండి. వారందరూ కూడా
మరి ఈ వాక్యాన్ని వింటారు. ఎందుకంటే వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది, వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. కాబట్టి మరి దేవుని సన్నిధిలో మరి వారికి వినిపింప చేయవలసిన బాధ్యత మనకుంది. మరి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరి కామెంట్స్ చేయండి. దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగిపోదామని ప్రభు పేడ తెలియపరుస్తున్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి క్రీస్తును మృతులలో నుండి లేపి. వినండి, కొంచెం ఇక్కడ మనం పాజ్ అవుదాం, చూద్దాం. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఇశ్రాయేల్ దేశంలో కన్యకా గర్భమున బెత్లెహేములో ఒక కన్యక గర్భమున ఎటువంటి పాప లేకుండా పాపరహితుడుగా మరి ఈ లోకంలో ఆయన జన్మించడం జరిగిందండి. జన్మించిన తరువాత ఆయన చేసిన పని ఏమిటంటే 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర నివసించారు. ఎందుకు నివసించారు? ఒక వ్యక్తి యాచకుడుగా, అంటే ఒక దేవుని సేవ చేయాలంటే 30 ఏళ్ల తర్వాతే సేవ చేయడానికి పాత నిబంధనలో ఒక నిబంధన ఉంది, ఒక ఆజ్ఞ, లేకపోతే ఒక కట్టుబాటు ఉంది. 30 ఏళ్ళు తల్లిదండ్రుల దగ్గర జీవించి మరి చివరి 3.5 సంవత్సరాలు, అంటే యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. మరి చివరి 3.5 సంవత్సరాలు విరామం లేకుండా ప్రతి గ్రామాలకు వెళ్ళి కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, మరి అంగహీనులను, అలాగే చూపు లేని వారిని, అలాగే పక్షవాయువు కలిగిన వారిని, అలాగే కుష్టు రోగులను, చనిపోయిన వారిని కూడా ఆయన ఎంతగానో మరి స్వస్థపరిచి బ్రతికించి మరి ఎంతగానో వారందరిని కూడా లేవనెత్తారు. అంతేకాదు ఆయన ఒక 12 మంది శిష్యులను చేసుకుని వారందరికీ 3.5 సంవత్సరాలు తరబీదిచ్చారు. మొదటగా 70 మంది వచ్చారు శిష్యులు, తర్వాత ఇంకా లాస్ట్కి మాత్రం 11 మంది మిగిలారు. ఒక ఆయన యేసుప్రభుని అప్పచెప్పి ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు. తర్వాత 12 మంది ఎన్నుకుంటారు, ఇంకొక శిష్యుల్ని 12 మంది అవుతారు. యేసుప్రభు వారు మరి సమస్త మానవాళ కొరకు ఆయన యొక్క సిలువలో అందరి కొరకు ఆ సిలువ మరణం ఎందుకంటే మీ పాపాలు నా పాపాలు క్షమించడానికి. ఎందుకంటే రక్త ప్రోక్షణం లేకుండా, పాప పరిహార్థ బలి లేకుండా పాపాలు ఎంత మాత్రం క్షమించబడవు. కాబట్టి పరిశుద్ధమైన రక్తం, యేసు ప్రభు వారి దగ్గర ఎటువంటి పాపం లేదు. ఆయన ఈ లోకంలో రక్తాన్ని చిందించి తన రక్తం ద్వారా పాపములన్నిటిని కూడా క్షమించి మరి 1-40 కొరడా, అంటే 39 కొరడా దెబ్బలు తిన్నా. ఎందుకంటే మీ ఒంటిలో వస్తున్న భయంకరమైన రోగాలన్నిటికి కూడా ముందు, అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది. పేతురు అయితే ఆయన శిష్యులు చెప్పారు, స్వస్థత నొందితిరి అని చెప్పారు. యేసు ప్రభువారు ఆ సిలువలో ఆ యొక్క సిలువ మ్రానులో అటొక చేతికి ఇటొక చేతికి మేకులు, కాళ్ళకి మేకులు కొట్టుకుని, ఎందుకో తెలుసా? మీ పాపములను, మీ రోగములను, మీ శాపములను తొలగించడానికి యేసు ప్రభువారు వచ్చారు. అలాగే ఆయన సిలువలో మరణించిన తరువాత తీసుకెళ్లి అరిమతె యోసేపును ఒక ఆయన సమాధులు, ఆ రోజుల్లో మరి చనిపోయిన తర్వాత సమాధులు, శవాలు పెట్టుకోవడం కొరకు సమాధులు తవ్వించుకునేవారు. ఈయన కూడా ఒక సమాధిని తవ్వించుకుంటే యేసు ప్రభు వారు తీసుకెళ్లి ఆ సమాధిలో పెట్టి, ఆయన గొప్ప సంగతి ఏమిటయ్యా అంటే మరణము ఆయనని ఆ యొక్క 4 గోళ్ల మధ్య ఆపలేకపోయింది. 3వ దినాన ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆయన సజీవుడై లేచాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు చనిపోయిన వారిలో లేరు. ఈ లోకంలో ఎంతో మంది గొప్పవారి సమాధులు ఉన్నాయి, కానీ అన్ని సమాధులు ముయ్యబడి ఉన్నవి. కానీ యేసయ్య సమాధి ఒకటే తెరవబడి ఉంది. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచినాడు అని రాయబడి ఉంది. ఇశ్రాయేల్ దేశంలో ఆ సమాధి ఇప్పటికి ఉన్న దేవుని మహాకృపను బట్టి 2010లో ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు ఆ సమాధిలోకి నేను వెళ్ళి చూచాను. ఆ సమాధి తెరవబడి ఉంది. అందరూ కూడా ఆ సమాధిని చూస్తూ ఉన్నారు. ఎంత గొప్ప సంగతి అండి! యేసు ప్రభువారు ఏదో మతాన్ని స్థాపించడానికి రాలేదండి.
యేసు ప్రభువారు ఏదో ఒక వర్గానికి, ఒక కులానికో, ఏదో ఒక బలగాన్ని స్థాపించడానికి రాలేదండి. ఎంతో భయంకరమైన పాపంతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను, రోగాలతో, సమస్యలకు విడుదల లేక బాధపడుతున్న, రోగంతో బాధపడుతున్న వారిని రక్షించడానికి, రోగములను స్వస్థపరచడానికి, వారు పడుతున్న ప్రతి బాధల నుంచి విముక్తి కలిగించడానికి ఈ లోకానికి ఆయన రావడం జరిగిందని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. యేసు ప్రభు వారు తిరిగి లేచింది ఎందుకయ్యా అంటే, నువ్వు వెళుతున్న ప్రతి శ్రమ నుంచి, శోధన నుంచి నిన్ను విడిపించడానికే. ఈరోజు నువ్వు వెళుతున్న ప్రతి బాధ నుంచి నిన్ను విడిపించడానికి. ఈరోజు లోకంలో చూస్తే చాలా మంది ప్రజలు, ఎంతమంది ప్రజలు పైకి అలా చెప్తారు కానీ యేసయ్య అంటే చాలా ఇష్టం. చాలా మందికి యేసయ్య అంటే ఎంత ఇష్టం అంటే, వాళ్ళు దేవుని పరిపూర్ణంగా నమ్ముకోవడానికి ఇష్టపడట్లేదు కానీ మనసులో మాత్రం అంటే చాలా ఇష్టం. మొన్న ఒక ఆమె చెప్తుందయ్యా, ఈ దేవుడు ఒకప్పుడు నేను ఎంతో అనారోగ్యంతో ఉంటే, నేను బ్రతకలేను అనుకున్నప్పుడు ఎవరో మాకు చెప్పారు యేసయ్య దగ్గరికి వెళ్తే నిన్ను బాగు చేస్తాడు కదా అంటే, అప్పుడు నేను యేసయ్య దగ్గరికి వెళ్ళడం ప్రారంభించాను. ఆ తర్వాత దేవుడు నన్ను బాగు చేశాడని చెప్పి ఆమె సాక్ష్యం చెప్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వెళుతున్నా, ఇందాక చదివాం, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను అని రాయబడింది. ఈ రోజంట నరుడు తన మార్గమును ఏర్పరచుకునుట నరుల వశములో లేదు. ఒక మనిషిని సన్మార్గములో ప్రవర్తింపచేయుట నరుల వశములో లేదు. ఎవరి వశములో ఉంది? మరి దేవుని యొక్క వశములోనే ఉంది. దేవుడు రాతి హృదయాలను తీసివేసి మాంస హృదయాలు ఇచ్చే దేవుడు భయంకరమైన మనుషులను మార్చి సాధువులుగా మార్చే ప్రభు. ఎంతో మంది తిరుగుబోతులు, తాగుబోతులు, భయంకరంగా ఈ లోక పోకల్లో జీవించే వారందరినీ కూడా విడిపించగలిగిన శక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఉంది. ఒక మనిషిని మార్చే శక్తి యేసయ్య దగ్గర ఉంది. చాలా మంది పైకి నవ్వుతా కనబడుతూ ఉంటారు, ఎంతో మంచిగా కనబడుతూ ఉంటారు, కానీ వారి హృదయాల్లో భయంకరమైన వేదన, ఏదో తెలియని వెలితి, ఏదో తెలియని బాధ, ఏదో తెలియని కష్టం, ఒక సంతృప్తి లేని బ్రతుకుతో ఏదో ఒక తెలియని ఖాళీతనం ఉంది. ఆ ఖాళీతనం నింపగలిగింది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. చాలా మంది ఈ దేవుణ్ణి, ఇదో వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడిని పక్కన పెడుతున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రేమపూర్వకంగా ఈ లైవ్ లో ఉన్న బిడ్డలందరికీ నేను చెప్తూ ఉన్నాను, ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎలాగున్నావో అలాగే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నావా, అలాగే దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉంటే ఆ పరిస్థితిలో దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకరోజు యేసు ప్రభు వారి దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చాడు. యేసు ప్రభు ఉన్న కాలంలో 2000 సంవత్సరాల క్రితం ఆ కుష్ఠరోగికి మందు లేదు. ఈ రోజు ఈ తెగులుకి ఎలా మందు లేదో, ఆ రోజుల్లో అలా కుష్ఠరోగం వచ్చిన వాడు గ్రామంలో ఉండటానికి వీల్లేదు. ఊరి అవతల ఉండాలి, వెలుపులో ఉండాలి. అదొక అంటు రోగంగా, అంటరాని వాడిగా బయట పెట్టేవాళ్ళు. అంతేకాదు, ఆ కుష్ఠరోగి ఎప్పుడు కూడా నేను అపవిత్రుడను పలుక్కుంటూ అరుచుకుంటూ తిరగాలి. ఎంతో దయనీయమైన పరిస్థితి, ఎంతో భయంకరమైన పరిస్థితి. నిజంగా మనసు ఎంత కుమిలిపోతా ఉందో. ఆ బాధ తీసేవాళ్ళు ఎవరూ లేరు, ఆ రోగానికి మందు లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఊరు బయట ఉండి ఎంతో బాధపడుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఇలాగే యేసు ప్రభువును కూర్చున్న వార్త ఆయనకి వినపడింది. ఏమనో తెలుసా? ఈ యేసు ప్రభు అంటే ఎవరో, అనేకులు బాగు చేస్తున్నాడంట, ఎంతో మందిని స్వస్థపరుస్తున్నాడంట. నేను వెళ్ళి ఒక్కసారి ప్రయత్నిస్తే బాగుండు కదా అని మనసులో ఎక్కడో లేని ఆలోచన పుట్టింది, ఎక్కడో తెలియని కోరిక పుట్టింది. కానీ ఈయన చేసిన పని ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు కూడా యూదుడే. ఆయన యూదుడు కదా, ఆయన దగ్గరికి నేను వెళితే ఆయన నన్ను పట్టించుకోడేమో, ఏమో ఆయన కూడా నన్ను పట్టించుకోవడం అనుకోలేదు. కానీ ఆయన చేసిన మంచి పని ఏంటో తెలుసా? ఒక్కసారి వెళ్ళి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది?
ఒక్కసారి యేసయ్య దగ్గరికి వెళ్తే ఏమవుతుంది అనుకుని చెప్పి యేసయ్య దగ్గరికి వచ్చి ఆయనకి నమస్కారం చేశాడు. అయ్యా, నేను కుష్టి రోగంతో బాధపడుతున్నాను, నా అవయవాలన్నీ తినేస్తా ఉన్నాయి, ఎంతో దయనీయమైన స్థితిలో నేనున్నాను, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయవా, శుద్ధుడుగా చేయవా అని చెప్పి అడగడం ప్రారంభించాడు. ఈ యేసయ్య ఎటువంటి వాడో తెలుసా? నేను ప్రకటిస్తున్న యేసయ్య ఎంత మంచి దేవుడో తెలుసా? ఆయన ఎంత ప్రేమామూర్తో తెలుసా? వెంటనే ఏమన్నాడో తెలుసా? ఎందుకు నీకు ఈ రోగం వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చావో? ఈ రోగం పోవాలంటే నాకు అది ఇవ్వాలి, నాకు ఇది ఇవ్వాలి, లేకపోతే నువ్వు నాకు అది సమర్పించుకోవాలని ఒక్క మాట చెప్పలేదండి యేసయ్య. ఈ యేసయ్య ఏం చెప్పాడో తెలుసా? అందుకు నాకు ఇష్టమే అని చెప్పి ఆయన ముట్టుకుని శుద్ధుడు కమ్మనగానే వెంటనే కుష్టి రోగం పోయిందని దేవునికి స్తోత్రాలు చెల్లిందా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ప్రకటిస్తున్న యేసయ్య సర్వశక్తి గల దేవుడైన, ఈయన సర్వాంతర్యామి, సకలము చేయగలిగిన దేవుడు. ఒకవేళ నా మాటలు వింటూ ఉన్నావు, ఈ ప్రభు నీకు సహాయం చేయగలడని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడండి. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అది ఏ బలహీనత అయినా సరే ప్రభు మిమ్మల్ని రక్షించగలడు, తప్పించగలడు, విడిపించగలడు. పరలోకం అంతా కూడా మీ కొరకే పనిచేస్తా ఉంది. ఏ విధంగా అయినా మిమ్మల్ని రక్షించాలని, ఏ విధంగా అయినా మిమ్మల్ని తప్పించాలని, ఏ విధంగా అయినా మీ జీవితాల్లో నూతన కార్యాలు చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఓ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సజీవుడయ్యింది అందుకేనండి, ఆయన బ్రతికింది దానికోసమేనండి. ఏ విధంగా మిమ్మల్ని నడిపించడానికి, ఏ విధంగా మిమ్మల్ని విడిపించడానికి, ఏ విధంగా మీ ఆత్మను రక్షించడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న నేను వేస్తున్నాను. ఈ రాత్రే నీ ప్రాణం పోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఒకవేళ ఈ రాత్రే నీ ప్రాణం పోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, ప్రభువుని నమ్ముకుంటే నువ్వు పరలోకానికి వెళ్తావు, ప్రభువుని నమ్ముకోకపోతే నరకానికి వెళ్తావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక్కసారి ప్రభుకి నువ్వు ఛాన్స్ ఇవ్వకూడదా? ఎన్నో ప్రయత్నాలు చేసావు కదా, ఎన్నో నీకు కావలసినవన్నీ నువ్వు చేసావు కదా, అయినా నీ విషయంలో జయం నువ్వు పొందలేకపోయావు. ఒక్కసారి ప్రభు వైపు చూడకూడదు ఈ సమయంలో? ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ సిలువను జ్ఞాపకం చేసుకో. ఈ సమయంలో ప్రభు నిన్ను తాకుతూ ఉన్నాడు, ప్రభు నిన్ను తాకుతూ ఉన్నాడు. ప్రభు యొక్క సన్నిధి, ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క హస్తము నీ మీదకి వస్తూ ఉంది. శరీరంలో గొప్ప మార్పును చూడబోతున్నావు, మనసులో గొప్ప మార్పును చూడబోతున్నావు. ప్రత్యేక రీతిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎంతకాలం ఆ వెలితితో బాధపడతావు? ఎంతకాలం శాంతి లేకుండా ఉంటావు? ఎంతకాలం నెమ్మది లేకుండా ఉంటావు? ఎంతకాలం ఆ దిగులుతో నువ్వు ఉంటావు? ఎంతకాలం ఈ భయంతో నువ్వు ఉంటావు? ఎంతకాలం కొదువుతో నువ్వు ఉంటావు? పైకి అన్ని ఉన్నట్లుగా నువ్వు బ్రతుకుతున్నావు, కానీ నీలో శూన్యమే, శూన్యమే, నీలో శూన్యమే, నీలో శూన్యమే. ఆ శూన్యాన్ని పూర్తి చేసేది యేసయ్య ఒక్కడే. ఒక తెలియని సంతోషం, ఒక తెలియని నెమ్మది. రీసెంట్ గా ఒక గొప్ప దైవ సేవకుడు రవి జకరియాస్ అని చెప్పి ఒక ఆయన చనిపోయారు మొన్న 19వ తారీఖున. ఆయన అయితే ఒక బ్రాహ్మణ కుటుంబంలో కేరళలో నంబూరి మరి వాళ్ళు పూజారులుగా చేసే కుటుంబంలో ఆయన పుట్టడం జరిగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినానికి నెమ్మది లేదు, సమాధానం లేదు, ఎంతో భయంకరంగా పరిస్థితి. ఒకరోజు ఆయన చచ్చిపోవాలని స్కూల్లోంచి ఏయో ఆ యొక్క ల్యాబ్లోంచి తెచ్చి తాగేశాడు, అయినా కానీ ఆయన చనిపోలేదు.
నెమ్మది లేని పరిస్థితుల్లో ఒకరోజు ఎవరో హాస్పిటల్లో తాగేసి ఉంటే ఎట్లా గబగబ తీసుకెళ్లారు. ఆ హాస్పిటల్కి ఎవరో ఒక ఆయన నూతన నిబంధన తీసుకుని న్యూ టెస్టిమెంట్ బైబిల్ తీసుకుని వచ్చి హాస్పిటల్లో ఆ రవి జకరయాస్ గారికి చేతిలో పెడితే వాళ్ళంతా కూడా నంబూరి కుటుంబం వాళ్ళు, అంటే చాలా తాతల ముత్తాతలు, అంటే యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు వీళ్ళ తాతల ముత్తాతలకు వచ్చి ఆయన సువార్త ప్రకటించాడు కేరళలో. అయితే వాళ్ళ అమ్మగారిని సరే ప్రార్థన చేయమంది. ఆ సమయంలో ప్రార్థన చేయగానే ఒక్క గొప్ప అద్భుతం, ఏదో తెలియని ఆనందం వచ్చింది. ఈ దేవుడు ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నించి ప్రభువుని తెలుసుకున్నాడు. ఈరోజు ప్రపంచంలో ఎంత పరిశుద్ధ గ్రంథానికి సంబంధించిన ఏ ప్రశ్న వేసినా తప్పిపోకుండా జవాబు చెప్పగలిగిన ఏకైక వ్యక్తిగా దేవుడు ఆయన్ని నిలబెట్టాడు. ఎన్ని యూనివర్సిటీలు, ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప యూనివర్సిటీలు, హార్వర్డ్ అని ఇంకా చాలా గొప్ప యూనివర్సిటీల్లో ఆయన ప్రసంగాల కోసం పెద్ద పెద్ద తాత్వికవేత్తలు, తెలివిగలిగిన వాళ్ళు, సైంటిస్టులు కూర్చుని వాళ్ళు వేసే ప్రశ్నలన్నిటికీ కూడా ఆయన జవాబు చెప్పేవాడు. అటువంటిగా ఆయన రక్షించుకున్నారు. ఆయన మొన్న 19వ తారీఖున ఆయన సొంత గృహానికి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ప్రభువుని నమ్ముకోకపోతే, ఈ ప్రభు సమయం ఉండగానే మీకు చెప్తూ ఉన్నాను, చాలా మంది తేలిక లెక్కలేనితనంగా తీసేస్తున్నారు. అలా తీయడానికి ఎంత మాత్రం కూడా వీలు లేదని ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. భక్తి చేస్తున్నావు, ఆ భక్తిలో ఒక అర్థం నీకు తెలియని స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రబాష బకరమాందరబాష. అలాగే కళ్ళు మూసుకోండి, ఎవరు అటు ఇటు చూడవద్దు. ప్రభువుకి తగ్గట్టుగా నువ్వు జీవిస్తున్నావా? ప్రభువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు, ఒక్కసారి నువ్వు ఆలోచించు. ప్రభువుకి తగ్గట్లుగా జీవిస్తున్నావా? ప్రభువుని నమ్ముకున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ దరబా షబకర బల రబగర ఓ రిబాషికర. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు. దొంగ వలె ఆయన రాబోతున్నాడు. ఒకవేళ ఇప్పుడే ప్రభు రాకలైతే నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్తావు? ప్రభువుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్తావు. ఒకవేళ నా మాట నీకు కష్టంగా ఉండొచ్చు, ఒకవేళ నా మాట నీకు ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ ఇది వాస్తవం. ప్రభువును సొంత రక్షణగా స్వీకరించు. ఈ ఉదయకాలం ప్రభు ఎందుకు ఇలా మాట్లాడి నాకు తెలియదు. ప్రభు చెప్పిన మాటలే నేను మీకు చెప్తూ ఉన్నాను. ఒక పాపి రక్షణ పొందితే పరలోకంలో ఎంతో సంతోషం అంటారు. భక్తి ఎలా చేస్తున్నావు? రక్షణ పొంది ఎన్నో సంవత్సరాలైంది. మాటలు మారినాయా? ప్రవర్తన మారిందా? బుద్ధి మారిందా? ఎంతకాలం అలా జీవిస్తావు? ఈరోజే ప్రభు రాకడైతే ఈ పరిస్థితి. కాబట్టి ప్రభువుని సొంత రక్షణగా స్వీకరించాలని ప్రేమపూర్వకంగా రెండు చేతులు జోడించి చెప్తున్నాను. యేసయ్య నిజమైన దేవుడు, ఆయన లోక రక్షకుడు, ఈ పరిస్థితులు మార్చగలడు. ఒక్కసారి ప్రభుకు అవకాశం ఇచ్చి చూస్తావా? ప్రభుకు అవకాశం ఇవ్వు. ఖచ్చితంగా ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తున్నాడు, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నిజమే, ఈ లోకంలో జీవించినప్పుడు అన్ని భారమే, ప్రతిదీ భారమే. నిజంగా ఇలాంటి పరిస్థితులు వస్తేనే ఎవరు ఊహించలేదు. జీవితంలో కల కూడా ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఈరోజు ఈ స్థితుల గుండా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేవుని సన్నిధిలో మనం సాగిపోదాం. దేవుని సన్నిధిలో సాగిపోదాం. ప్రభువుని నమ్ముకోండి, ప్రభువుని నమ్ముకోండి. సొంత రక్షణగా స్వీకరించండి. ఒకవేళ నిజంగా ఈ ప్రభు నీకు కావాలంటే ఒకసారి కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన యేసు, నాతో మాట చెప్పండి. ప్రియమైన యేసు, నీవు లోక రక్షకుడు అని నమ్ముచున్నాను.
నా కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నా కొరకు రక్తం కార్చి నా కొరకు చనిపోయి నా కొరకు పాతి పెట్టబడి నా కొరకు తిరిగి లేచినందుకు వందనాలు. యేసు, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు నాయనా. యేసు, నీ జీవ గ్రంథంలో నా పేరు రాయండి, నీ రాకడలో నన్ను ఉంచండి. యేసయ్యా, నా హృదయంలోనికి రండి, నా హృదయంలోనికి రండి, నా హృదయంలోనికి రండి. యేసు, నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు తండ్రి. యేసయ్యా, నా హృదయంలోనికి రండి. ఓ రబా షబా కరదర, దేవుని స్తుతించండి అయ్యా. వందనాలు వందనాలు అని చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పండి. వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలు వందనాలు దేవా, వందనాలయ్యా. ఇదిగో నాయన, ఈ మాటలు వింటున్న బిడ్డల జీవితాల్లో ఒక నూతన కార్యం జరుగును కాక నాయన, ఒక నూతన మార్పు వచ్చును కాక, వారి జీవితంలో ఉన్న ప్రతి వెలికి కూడా నాయన పొచ్చబడును కాక నాయన, ఒక నూతన సంతోషం వచ్చును కాక యేసునామములో, ఒక నూతన ఆరోగ్యం వచ్చును కాక యేసునామములో, ఒక నూతన క్రియ బిడ్డల చూచును కాక యేసునామములో. అయ్యా, వారి జీవితంలో నాయన గొప్ప మార్పు చూచును కాక నాయన. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రభు మిమ్మల్ని తాకుతూ ఉన్నాడు, ప్రభు మిమ్మల్ని తాకుతూ ఉన్నాడు, ప్రభు మిమ్మల్ని సంధిస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క శక్తి మీ మీదకు వస్తూ ఉంది. ఓ, కొంతమంది కన్నీరు కారుస్తూ ఉన్నారు, అదిగో మీరు ఏడుస్తూ ఉన్నారు. ప్రభు మిమ్మల్ని తాకుతూ ఉన్నాడు. అది దేవుని సన్నిధి, అది దేవుని సన్నిధి. ఓ, గాడ్ ఇస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్. మిమ్మల్ని ట్రాన్స్ఫర్మేషన్ లోకి నడిపిస్తూ ఉన్నాడు, ఒక మార్పులోకి తీసుకొస్తున్నాడు, ఒక రూపాంతరంలోకి తీసుకొస్తున్నాడు. ఓ రబ శబక రబ, ప్రభా, ఈ కార్యం నువ్వు చేసినందుకు వందనాలు. ఓ రబ శీకర బద రబ. ఎంతకాలం అజ్ఞానంలో ఉండడానికి వీలు లేదు నాయన, అజ్ఞానంలో జీవించడానికి వీలు లేదు నాయన. అపవాది మోసగాడు, వాడు దొంగ, వాడు హత్యలు నాశనం చేయడానికి వస్తాడు, మరి దేనికి కూడా రాడు. ప్రభు చెప్పాడు, నా గొర్రెలకు సమృద్ధి జీవానికి వచ్చాను నేను అన్నాడు. నా గుర్రాలకి ప్రాణం పెట్టడానికి వచ్చానంటున్నాడు ఆయన. నీ కొరకు ప్రాణం పెట్టే దేవుడు ఆయన, నీ కొరకు రక్తం కార్చిన యేసయ్య, నీ కొరకు గాయపరచబడిన యేసయ్య ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నావు. ప్రభుకు నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు, ప్రభుకు నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు. ఈ సమయంలో ప్రభుని అడుగు, యేసయ్య నన్ను నడిపించినాడు, నన్ను స్వస్థపరిచినాడు, నాకు సహాయం చేయనాడు అడగండి. ప్రభు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు. ఓ రబా శబక రబద రబా సీకల, ఓ రిబా కురుబల రమాంత రబా కోషికల, ఓ నారాసి నారాసి నారాసి, ఓ నారాసి రబా సుకర మామ్రతకే, ఓ రిమామ్రతే బల రమామ్ర కసిల రబా, ఓ రమా షెల రబా కరదరసియా, ఓ రిమామ్ర కసిల రదరసి. హల్లెలూయా, హల్లెలూయా. రాజానికి వందనాలు రాజా, రాజానికి వందనాలు నాయన. ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేదు నాయన. ప్రతి వారు మారు మనసు పొందాలని, ప్రతి వారు రక్షణ పొందాలని ఎంతగా ఆశపడుతున్న తండ్రివి నాయన. నువ్వు ఎంతో ప్రేమిస్తున్న దేవుడు నాయన. ఈ బిడ్డలంతా నువ్వు ప్రేమిస్తున్నందుకు వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఒక శుభవార్త. ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ఎలాగున్నావో అలాగే ఆయనకి ఇష్టము. చాలా మంది అయ్యండి నేను ఎవరికి నచ్చని అంటున్నారు. కాదు కాదు, యేసయ్యకి నువ్వు ఎంతో నచ్చుతావు. యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఓ రబ శిఖర, ఓ రబ బబ శిఖర. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రభువా ప్రభువా ప్రభువా, మనుషుల జీవితాల్లో ఒక నూతన మార్పు నాయన, ఒక నూతన ఆలోచన విధాలో మార్పు. నువ్వు సర్వశక్తి గల దేవుడు మరి బిడ్డలు తెలుసుకోవడానికి కృప దయచేయండి ఆయన. నీ కృప బిడ్డల మీదకు ఇప్పుడే వచ్చును కాక, నీ ఫేవర్ బిడ్డల మీదకు వచ్చును కాక నాయన. ఓ రబా శిఖర ధర, నీ కృపాది కాపులు
హల్లెలూయా నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును దేవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా మోకరించండి మోకరించి ప్రార్థించండి నిరసించకనే లైవ్ లో చూస్తున్నప్పుడు మోకరించండి సాగెదా ఎక్కడున్నా అక్కడే మోకరించండి ప్రభు నీ హస్తాన్ని పట్టుకోబోతున్నాడు ప్రభు నీ చేయి పట్టుకోబోతున్నాడు ఈరోజు ఆయన నిన్ను నేర్పించబోతున్నాడు దిగులు పడొద్దు Holy Spirit, next Holy Spirit. ప్రభుని పట్ల గొప్ప కార్యం భయపడద్దు 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 ప్రభుని పక్షానున్నాడు జయమేమవుతున్నాడు వివాహిస్తున్న జయమేమవుతున్నాడు నిన్నే పూజింతును యేసు నిన్నే పూజింతును నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించకనే సాగెదా నీవేను తిరుగా హల్లెలూయా హల్లెలూయా రబశ్రీకర బలరబ దరబశ్రీకర బలరబశ్రీకర దరబశ్రీకర ఓ స్తుతించండి 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 అలాగే స్తుతించండి ఎవరు అటు ఇటు చూడవద్దు ఈ సమయంలో ఈ చివరి సమయంలో ప్రభుని హత్తుకునే సమయం ప్రభు నిన్ను హత్తుకునే సమయం ఎవరు కూడా అటు ఇటు చూడవద్దు ఓ రబశ్రీకర దరబశ్రీ హోలీ స్పిరిట్ హల్లెలూయా 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 రబబబ రబకుర బలరబ దరబ ఓరి బక్కర బలరబ దరబశ్రీ Jesus, hallelujah, 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 hallelujah. Glory the Rabala Rabasham Dalarasi, hallelujah, 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 hallelujah. Stotram, hallelujah, Jesus, hallelujah. Glory, hallelujah, hallelujah. We are with your presence. Fill us with your power. Live inside of me.
సన్నిధిలో ఉన్నాం. Fill us with your power. Live inside of me. Welcome, Holy Spirit. We are in your presence. Fill us with your power. Live inside of me. You're the living water. Oh, thank you, Lord. Yes, Lord. Never drying fountain. Oh, Rabba Shiva Karaba Karabashi. Comfort and counselor. Oh, Riba Karamamra Dasia. Take complete control. Welcome, Holy Spirit. We are in your presence. పరిశుద్ధాత్మ నీ సన్నిధిలో ఉన్నాం. Fill us with your power. Live inside of me. Welcome, Holy Spirit. Oh, Rabba Shila Mamo. We are in your presence. Fill us with your power. Live inside of me. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అలాగే మోకరించుడు ప్రార్థన చేసుకున్న పాస్టర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మహోన్నతుడా, గొప్పదైన, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, ఓ రబా శబా కరా. ఉదయకాల సమయంలో ఈ పునరుత్థాన దినం ఓ ప్రభా, దరాజు. అయ్యా నా తండ్రి లైవ్ లో ప్రభా, నా తండ్రి నాయన చేరి ప్రభా నైనా సంఘ బిడ్డలతో అనేక మంది బిడ్డలతో ప్రభా అయ్యా నేను చేరి స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలయ్యా. నువ్వు మా గొప్ప దేవుడు తండ్రి, మీకు స్తోత్రాలు. మా కొరకు ప్రభా మీకు స్తోత్రం. పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి మృత్యుంజయుడిగా ప్రభా తిరిగి లేచిన దేవా మీకు స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. అయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. అయ్యా మీకు వందనాలయ్యా. అయ్యా మీ పునరుద్ధానం ద్వారా మాకు విజయం ఇచ్చిన దేవా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. నువ్వు గొప్ప దేవుడివి, జీవం కలిగిన దేవుడివి, అద్భుతాలు చేసే దేవుడు ప్రభువా మీకు స్తోత్రాలు. ఎద్దుకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయనని వాగ్దానం చేసిన దేవా అయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా అయ్యా మీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ఆనాడు ప్రభువా మీకు స్తోత్రం. కుష్ఠరోగి వచ్చి రొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నప్పుడు ప్రభువా నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మంటున్నారు ప్రభువా మీకు స్తోత్రాలు. యేసయ్యా మీకు వందనాలయ్యా. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ సన్నిధికి వచ్చి మొరపెట్టినప్పుడు నీ సన్నిధిలో ప్రభు మేము ఉన్నప్పుడు ప్రభు మా యొక్క ప్రతి పరిస్థితిలో మాకు విడుదల ఇచ్చే దేవుడు. బలహీనతైన అనారోగ్యమైన ప్రభు అయ్యా మీ కష్టమైన శ్రమైన ప్రభు ఏ పరిస్థితిలో నుండి నువ్వు విడిపించే దేవుడు ప్రభు. అందుకోసమే నాయన ఈ లోకానికి వచ్చి పునరుత్థానుడుగా మృత్యుంజయుడిగా తిరిగి లేచిన దేవా మీకు స్తోత్రం, స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ లైవ్ లో చూస్తున్న బిడ్డలను ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభు. అయ్యా హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. ఏ బిడ్డ ఏ పరిస్థితిని బట్టి బాధపడుతున్నారో ప్రభు అయ్యా నాయన ప్రతి ఒక్కరిని నాయన విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు ప్రభు. నీ నామములో ఎంతో శక్తి ఉంది నాయన మీకు స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి నాయన. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభు. నువ్వు జీవము కలిగిన దేవుడు తండ్రి మీకు స్తోత్రం. నీ సన్నిధిలో మాకు సంపూర్ణ సంతోషాలు ఉన్నాయి ప్రభు. అయ్యా మీకు స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి నాయన. మానసికంగా కృంగిపోయిన ప్రతి బిడ్డను లేవనెత్తండి ప్రభు. బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డను బలపరచండి ప్రభు. మీకు స్తోత్రం, స్తోత్రం నాయన. అయ్యా మీకు వందనాలు. బలహీనలు బలపరచడానికి లోకానికి వచ్చావు. కృంగిన వారిని లేవనెత్తే దేవుడివి. శక్తిహీనులకు
బిడ్డలకు బలాభివృద్ధినిచ్చే దేవా మీకు స్తోత్రాలయ్యా. లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దైవజన్ నిలబెట్టుకుని ప్రతి బిడ్డతో కూడా నాయన మీరు ప్రత్యేకంగా మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ మాటలు ప్రతి వారి హృదయంలో 30 60 100 ఫలించుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు నైనా ప్రతి పరిస్థితిలో ప్రభువా నీ వైపే చూసేవారుగా ఉండుటకు సహాయం చేయండి. నువ్వు తప్ప మాకెవ్వరూ లేరు ప్రభువా మీకు స్తోత్రాలు. నీ నామము నీ నామముల కంటే పై నామం, శక్తి కలిగిన నామం, అద్వితీయ నామం ప్రభువా మీకు స్తోత్రాలయ్యా. అయ్యా మీకు స్తోత్రం. ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి. ప్రతి ఒక్క బిడ్డ నీ మీద ఆధారపడే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయమని, ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు మరి ఎంతగానో దేవుని మాటలు విన్నాం. పరిశుద్ధాత్మ నడిపించినట్లుగా దేవుని సువార్తను ప్రకటించడానికి ప్రభు కృప చేశారు. మరి నేనైతే వేరే ఏదో చెప్పాలనుకున్నాను, కానీ ప్రభు అలా నడిపించి మరి దేవుని యొక్క నడిపింపు ప్రకారంగా చెప్పడానికి ప్రభు ఎంతో కృప చేశారు. ఖచ్చితంగా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే ఒకడు లోకమంతా సంపాదించుకొని చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటూ ఉపయోగం లేదు. మనం అందరం కూడా దేవుని రాజ్యమే మనకు మెయిన్. దేవుని రాజ్యానికి వెళ్ళవలసిన బాధ్యత మన మీద ఉందని, మరి ఆ విధంగా మనం వెళ్ళాలని, దాని కొరకే మనం భక్తి చేస్తున్నామని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరి పాట పాడుచుండగా దేవుని సన్నిధిలో ఇది విత్తే సమయము. మరి చాలామంది ఎలా విత్తాలని మీరు అనుకోవచ్చు. మరి గూగుల్ పే ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కూడా మీరు పంపించవచ్చు. మరి నా నెంబరు 9948596336 అండి. మరి ఈ నెంబర్ కొట్టినప్పుడు మీరు ఇండియన్ రివైవల్ చర్చ్ అని వస్తుంది గూగుల్ పేలో, అలాగే ఫోన్పే సుధాకర్ అని వస్తుంది. కాబట్టి మీరు దేవుని సందులో విత్తే సమయం ఇవ్వడం ద్వారా దేవుడు ఇస్తాడు. ఇవ్వడం ఎప్పుడు కూడా మన ఆహారాన్ని మన నీళ్ళ మీద చల్లుతూనే ఉండాలి. నీళ్లు వాక్యం కొరకు మనం ఇస్తూనే ఉంటే ఒక దినాన ఖచ్చితంగా దాన్ని మనం చూస్తామని ప్రభు పేట మీకు తెలియపరుస్తున్నాను. అందరూ కూడా దేవుని సందులో సాగిపోదాం. నీ దయలో నీ పాడుకుందాం. అది అందరికి వచ్చిన పాట కాబట్టి పాడుకుందాం. అది నీ దయలో ఇంతకాలం ఆ పాట అందరికి వచ్చింది, పాడుకుందాం. దేవుని సందులో సాగిపోదాం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమవుదునో, నీ దయలే నీదే నేనేమవుదునో తెలియదయ్యా.
రాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు అపవాది కోరలకు అంటకుండా దాచావు నేల రాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు అపవాది కోరలకు అంటకుండా దాచావు నీ రెక్కల నీడలే నాకాశ్రయ దుర్గము ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుంచుము నీ పాదాల చెంతనే నే పరవశించాలని నా ఆయువు ఉన్నంత వరకు నీ ప్రేమ పొందాలని నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలే నీవే నేనేమవుదును నీ దయలే నీవే నేనేమవుదును తెలియదయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా మీకే వందనాలు నాయన. ఈ యొక్క ఉదయకాలం ఈ విధంగా నీ సన్నిధిలో చేరి ఈ ఫేస్బుక్ లైవ్ అలాగే నాయన ఈ లైవ్లో బిడ్డలు పాల్పొందిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించిన ఆశీర్వదించండి. నీ కృప నీ కాపుదలు వచ్చి నడిపించండి, సహాయం చేయండి. ఈ వారం అంతా బిడ్డలను దీవించండి. నీ రక్తంతో బిడ్డలు ముద్రిస్తున్నారు. ఆ గృహం దగ్గర ఒక్కొక్క దూతని కావలి వచ్చి ఏ తెగులు ఏ గుడారానికి సమయం మంచి పనులు ఉంటాయి, శాంతి సమాధానం నెమ్మది ఆరోగ్యం ఉండును కాకడాని యేసు నామములో ఈ రక్తంతో ప్రతి కుటుంబాన్ని ముద్రిస్తూ చూస్తున్న వారి జీవితాలకు నూతన కార్యాలు మీరు చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తాం అయ్యా. ఇదిగో నా బిడ్డలు విత్తులు ప్రతి విత్తనానికి 100 ఫలం దయచేయండి. నచ్చని యేసుక్రీస్తు వారికి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే సిలువ రక్తమే వేసిన సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుడు తోడయ్యుడును గాక. ఆమేన్ ఆమేన్. అందరూ ఈ మాటలు చెప్తాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నా మీద, నా కుటుంబం మీద, నా సంఘం మీద, నా సంఘ కాపరి మీద, నా దేశం మీద, నా రాష్ట్రం మీద, నా ప్రపంచం మీద, నేను నివసిస్తున్న ప్రాంతం మీద ఉండును. నేను చావను, సజీవుడునై యెహోవా క్రియలు వివరించేదను. నేను చావను, సజీవుడునై యెహోవా క్రియలు వివరించేదను. నా పక్కన 1000 మంది, కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నా యొద్దకు రాదు. ఏ తెగులు నా గుడారమునకు సమీపించదు. రక్తం కింద ఉన్నాను, నేను యేసు రక్తం కింద ఉన్నాను, నేను యేసు రక్తం కింద ఉన్నాను, నేను యేసయ్య సొత్తుని, నేను యేసయ్య సొత్తు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరతలను తీర్చును. కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాయంకాలం మరి ప్రార్థనా ఛానల్లో మరి 6:30 గంటలకి మరి దేవుని సువార్త, మరి నేను ప్రకటించిన వార్త వస్తుంది. మీరు వినండి, ప్రోగ్రాం మీరు చూడాలని ప్రభు పేడ తెలియపరచడం చెప్పండి, చాలా మందికి షేర్ చేయండి. దేవుని సందులో సాగిపోదాం. అలాగే సాయంకాలం 7:30 గంటలకి మళ్ళీ ప్రార్థన ఉంటుంది. అలాగే ఉదయకాలం 5:30 గంటలకి జూమ్ యాప్ ద్వారా, 5 గంటలకి జూమ్ యాప్ ద్వారా, 7:30కి జూమ్ యాప్ ద్వారా ఇవన్నీ ప్రోగ్రామ్స్లో మీరు పాలు పొందాలని ప్రభు పేడ తెలియపరుస్తున్నాం. మరి ఈరోజు మీరు మాతో పాటు ఏకీభవించి ఆరాధించినందుకు, ప్రభును స్తుతించినందుకు, మీ గృహాల్లో ప్రభు మహిమతో నింపుకున్నందుకు మీ అందరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
నిజంగా అందరికి కూడా దేవునికి స్తోత్రాలు. మైక్ పెట్టు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందరికి కూడా వందనాలు, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. See you next time. Same Facebook live. Maybe if God's permits, we will go in YouTube live also. We are praying for that. When God permits, definitely we are going to live in Facebook live and YouTube live also. So thank you being with us. We love you so much. We love you. Thank you. Hallelujah. Vandanalu.